అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని 8వ అధ్యాయము 32వ వచనము నుండి 9వ అధ్యాయము 2వ వచనం వరకు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృజింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనము నుండి 12వ వచనము వరకు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రాహాము సంతానమైనంత మాత్రము చేత
అందరును అందరూ పిల్లలు కారు గాని పిల్లలు కాదు గాని ఇస్సాకు వల్లనైనది ఇస్సాకు నీ సంతానము అనబడును. మీ సంతానము అనగా శరీర సంబంధులైన పిల్లలు సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు దేవుని పిల్లలు కారు గాని కాదు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంబంధులైన సంతానమని ఎంచబడదురు. సంతానమని ఎంచబడు వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. మీదటికి ఈ సమయములకు వచ్చేదను, ఈ సమయంలో అప్పుడు సారాకు కుమారుడు కలుగును. సారాకు కుమారుడు అంతేకాదు అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను మన తండ్రి అయిన ఇస్సాకు ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఒకని గర్భవతి అయిన ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక క్రియల మూలముగా పిలుచువాని మూలముగానే విశ్వాని మూలముగా నిలకడగా ఉండు నిమిత్తము ఉండు పిల్లలు ఇంకా పుట్టి పిల్లలు ఇంకా మేలైనను కీడైనను చేయకముందే పిల్లలను చేయమునుకే పెద్దవాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని చిన్నవానికి దాల్చిన ఆమెతో చెప్పబడెను.